మండలి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చుట్టూనే తిరుగుతుంది. ఈరోజు మండలిలోకి వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులు వేసుకొని లోపలికి రావడంతో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మండలిలో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చుట్టే రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకొని వైసీపీ నాయకులు లోపలికి వచ్చిన పరిస్థితి నెలకొంది. దానిపై మీ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, ఆయన రక్షించింది వెంకటేశ్వర స్వామి అని. ఏదైతే నక్సలైట్లు డైనమైట్లతో కారుని పేల్చినా అందులోంచి బ్రతికి బయటపడ్డానంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అని ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు. అనేక సార్లు అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామిని కొలిచిన రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెంకటేశ్వర స్వామిని కొలిచాడా? వెంకటేశ్వర స్వామి గురించి ప్రస్తావన ఎత్తాడా? చంద్రబాబు నాయుడికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ కల్తీ నెయ్యి అంశం ఏదైతే ఉందో ఆ కల్తీ నెయ్యి కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడానికి మండలంలో మెజారిటీ ఉన్నటువంటి వైసీపీ సభ్యులు నానా రచ్చ చేసి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఏదైతే ఒక చెడ్డ కార్యక్రమం వాళ్ళు చేశారో దాన్ని ప్రజల ముందు పెట్టడానికి, అలాగే వాళ్ళకి శిక్షలు పడడానికి ఏదైతే ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే గందరగోళం సృష్టించి ఆ విషయాన్ని డైవర్షన్ చేయడానికి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఏదైతే వైసీపీ మండల సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి 7 గంటల అక్కర్ల 2 గంటలు చాలా అన్నాడు. ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు కల్తీ నెయ్యి అనే కార్యక్రమాన్ని పెట్టింది మీరు, దాని మీద 100 కోట్లు దోచుకున్నది మీ ప్రభుత్వం. మరోవైపు ఇటు వైసీపీ నాయకులు ఇందాలు హెరిటేజ్ మీద చర్చ పెట్టాలని పట్టుబడుతున్నారు. చర్చ కావాలనే చర్చ పెట్టడం లేదని, అందుకే నిరసనగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని ఇటు మండలిలోకి వచ్చామంటున్నారు. హెరిటేజ్ సంస్థ భువనేశ్వరి గారు ముఖ్యంగా, అసలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థాపించినా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన హోదాలోకి వచ్చాడో ఆ రోజు నుంచి హెరిటేజ్ సంస్థకి ఈయనకి ఎటువంటి సంబంధాలు లేవు. ఒకవేళ ఉదయం అంటే స్లీపింగే. కానీ దాన్ని భువనేశ్వర్ గారు అంచెలంచెలుగా పెంచుతూ ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ హెరిటేజ్ అనే ఒక సంస్థని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్తే దాన్ని కూడా ఓర్వలేక అది ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఏదైతే భువనేశ్వరి గారు దాన్ని లీడ్ చేస్తున్నారని ఒక దురుద్దేశంతో వీళ్ళు భువనేశ్వరి గారు నడిపిస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థ మీద అవాకులు చవాకులు బేరతున్నారు. హెరిటేజ్ సంస్థ అనేది అసలు ఇప్పుడు మీరు మాట్లాడే వరకు వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఒక స్వచ్ఛమైన నిజాయితీతో ఒక సంస్థను స్థాపించడమే కాకుండా దాన్ని ఇప్పటి వరకు రన్ చేస్తున్నారు. బిందుడి పాలల్లో ఒక విషం చుక్క చెల్లినట్టు ఇవాళ వీళ్ళు హెరిటేజ్ మీద కూడా విషం కక్కుతున్నారు. అంటే వైసీపీ నాయకులు మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు అందరు నాయకులు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకొని రావడం తప్పుగా చూస్తున్నారా? అంటే అలా రాకూడదు అంటారా? చాలా తప్పు. వెంకటేశ్వర స్వామి మీరు ఎప్పుడైతే మనం ఇళ్లలో దిగినప్పుడు దేవుడి పటాలు పట్టుకొని వెళ్తాం, చెప్పులు వేసుకొని వెళ్తామా? బూట్లు వేసుకొని వెళ్తామా? ఎప్పుడైతే దేవుడి పటం మనం చేతిలో పట్టుకున్నామో మన చెప్పులు ఇప్పి మనం పట్టుకోవాలి. ఇప్పిన తర్వాత కూడా కాదు, పట్టుకున్న తర్వాత కూడా ఇప్పకూడదు. ఇప్పిన తర్వాతే మనం దేవుడి పటం పట్టుకోవాలి. అలాంటిది వీళ్ళు దేవుడి మీద వీళ్ళకి ఎక్కడ ఉందండి? దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద ఎలాంటి ఇది లేదు. కాబట్టికే నెయ్యిలో కూడా దోచుకున్నారని ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళు మాట్లాడే అన్ని శుద్ధ అబద్ధాలు, ఏదైతే కల్తీ నెయ్యి విషయాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ గందరగోళం సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకొక మాట చెప్తున్నా, ఒక మహిళ హెరిటేజ్ అనే సంస్థని దేశంలోనే ఒక మంచి ఖ్యాతి పొందేలాగా చేసింది. మీరు ఈ కల్తీ నెయ్యి అంశాన్ని దానికి హెరిటేజ్కి ముడిపెట్టడం అనేది ఇవాళ జనం మిమ్మల్ని కొడుతున్నారు. దయచేసి మీరు రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి, కానీ ఒక సంస్థని నిజాయితీతో
ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల మీద, ఆ సంస్థ మీద బురద జల్లితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. వైసీపీ నాయకులకు దేవుడి మీద నమ్మకం లేదు, కావాలని హెరిటేజ్ మీద నిందలు వేస్తున్నారు, కావాలని ఇటు మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ.